హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ గురువులు యూట్యూబ్ ఛానల్. సో ఈ సండే మా స్పెషల్ వచ్చేసి మన చెఫ్ గారిని అడిగి తెలుసుకుందాము. దాబాబే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ కురోలు. చెప్పురా బేటా, మన స్పెషల్ ఏందో చెప్పు బాబాయ్. ఈరోజు అయితే మేము నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తున్నాము. చేపలు అయితే 3 కిలోలు తీసుకొని వచ్చినాము. రైస్ అయితే వైట్ రైసే. ఇంకోటి ఏంటంటే చేపలు మొన్న రీసెంట్గా మా ఇంట్లోనే నేను ఒక్కని మా అమ్మ వాళ్ళు మా మిస్సెస్ వాళ్ళందరూ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింటే ఇట్లా బోర్ కొడుతుందని చెప్పేసి 1 కిలో తెచ్చి ఏదో చేద్దామని ట్రై చేసిన. ఖతర్నాక్ ఉంది. అయితే మా వాళ్ళు ఉండి బాబాయ్ ఈసారి కంపల్సరీ మనం ఫిష్ కర్రీ చేసుకుందాము అంటే చేసుకుందాం రా, 100% చేసుకుందాము. నేను మొన్న మా ఇంట్లో చేసుకున్నా, కానీ ఫస్ట్ టైం నేను మొన్న ఇంట్లో చేసుకున్నా. ఇప్పుడు రెండోసారి ఇక్కడ ట్రై చేయబోతున్నా. ఫ్రెండ్స్ అందరికీ హాయ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి బాబాయ్, స్పెషల్గా రాయలసీమ కూరల టీం అందరి తరపున నీకు పెద్ద థ్యాంక్స్ బాబాయ్. ఎందుకంటే నువ్వు ఈయన పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసి 6:30, 7కి వస్తాడు. వచ్చినా కూడా 8:30, 9కి షార్ట్స్, అంటే మనది వీక్లీ ఒకసారి వస్తుంది కదా వీడియో. సో మన సబ్స్క్రైబర్స్ని అదేమంటారు, ఎంటర్టైన్ చేయాలి ఏదో ఒక విధంగా అన్నట్టు వీడియో చేస్తాడు, రీల్ చేసి మనకు పంపిస్తే షార్ట్ల పరంగా చేస్తున్నాడు. రీసెంట్గా దేవర తాండవం అనేసి అది చేశాడు. 14 సెకండ్స్ నేను ఊరికే నాకు సెండ్ చేశాడు. 10:30కి అప్లోడ్ చేసేసరికి బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. 7,000 ప్లస్ వ్యూస్, ఇంకా కౌంటింగ్. మోస్ట్లీ ఈవినింగ్ లోపు 10K దాటొచ్చు. సో బాబాయ్, అంటే ఏజ్లో పెద్దవాడైనా, ఇంకోటి మామూలుగా మార్నింగ్ నుంచి ఆయన బిజీ వర్క్లో ఉండి వచ్చేలోపు ఫుల్ టైర్ అయిపోతారు. వేరే వాళ్ళు పట్టించుకోరు అసలుకి. కానీ మా కోసం ఇంత కష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. థ్యాంక్ యూ రా బేటా. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ మాకు కావాలి. వేరే వాళ్ళకి కొంచెం వీడియోస్ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కంటెంట్ ఎట్లుందనేసి. సో థ్యాంక్ యూ ఫ్రమ్ రాయలసీమ కుర్రోళ్ళు. సో ఫ్రెండ్స్, వీడియో రాయలసీమ కుర్రోళ్ళు అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడే క్రియేట్ చేసిన. లింక్ కూడా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఫాలో అవ్వండి. బాగుంది. ఈరోజు మనం ఎన్ని కిలోలు మనం చేపల పులుసు చేసుకుంటున్నాం కదా, ఎన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. టమాటా కిలో, ఉల్లిగడ్డ 1/2 కిలో, 1 కిలో పచ్చిమిరపకాయలు, 3 కిలోల బియ్యం, ఆయిల్, అల్లం పేస్ట్, చింతపండు, మెంతులు, ఫిష్ మసాలా, కారం పొడి, అంతేనా? చింతపండు. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే కట్టెలు పెట్టి పొయ్యి వెలిగిస్తున్నా. ఇది కొంచెం ఉప్పు వేసుకొని కడగాల చేపలు, మొత్తం స్మెల్ రాకుండా, నీసు వాసన రాకుండా ఉంటాయి. సో బాబాయ్, ఈరోజు మన ఒక ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చినారు, ఒక 3. వాళ్ళని ఎవరినో ఒకసారి పిలిచేసి వాళ్ళని. ఫ్రెండ్స్ మా గెస్ట్లను అయితే పిలుస్తున్నా, రండ్రా పిల్లలు. అక్షయ్, రోహన్, కౌశిక్, వీళ్ళు మా గెస్ట్లు. ఏరా వచ్చినాం రా ఈరోజు మనము. ఎందుకు వచ్చినారా? వంట చేయనీకేనా? వీడియోలు బాగున్నాయా, బాలేవా మావి? ఇంట్లో అందరు చూస్తారా? మీరు మమ్మీ వాళ్ళు అందరు చూస్తారా? లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పారు. లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక మన గెస్ట్ బాబాయ్, పిలుసు తొందరగా. అరేనా దానా ఏమన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నాయన్నా మా వీడియోస్? మా రాయలసీమ కుర్రోళ్ళు వీడియోస్ చాలా మంచిగా తీస్తారు. వాళ్ళ వీడియోస్ నచ్చేసి ప్రతి ఒక్క మా ఫ్యామిలీ మొత్తం టీవీలో వేసుకొని మరీ చూస్తూ లైక్ చేస్తూ చూస్తున్నాము. ఆ వీడియోస్ నచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేయాలనేసి మా ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ళకి కాల్ చేసి మరీ వచ్చాను నేను. ఏం రాయాల బలైట్ వచ్చినా మా అమ్మడి వీడియోలు చూస్తురా మా? ఏమన్నా ఎట్లున్నాయి మా వీడియోలు? మా వంటలు చేసే విధానము చూసారా మీరు అందరూ? పక్కా ఒకసారి మన అందరికి చెప్పు. అశోక్ అన్న, హాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అన్న. మళ్ళీ రెండో వీడియోకి కంటిన్యూ వస్తున్నాడు మా అన్న. ఫస్ట్ వీడియో చూసి చాలా మంది పర్సన్ మంచిగా నచ్చినాడు,
బాగా చేస్తున్నాడు అది ఇది అనేసి అన్నాడు. చెప్పనా నీ ఊరేది, నీ పేరేం పేరు ఒకసారి? నా పేరు అశోక్, మా ఊరు పొతులపాడు. ఇప్పుడు వచ్చింది హైదరాబాద్కి వచ్చిన. మా అన్న వాళ్ళతో బాగా ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి వచ్చిన. ఇప్పుడు థ్యాంక్స్ అన్న. ఓకే సపోర్ట్ ఎప్పుడు ఉంటానా అన్న. మంచి డైలాగ్ ప్రిపేర్ చేసుకున్నా తర్వాత చెప్తా అన్నాడు. బట్ ఈయన ఏం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు పెద్ద ఉల్లిగడ్డలు వస్తాయి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అమ్ముతారు. ఇప్పుడు నువ్వురా తమ్ముడు? టమాటాలు కట్ చేస్తున్నాను. ఎన్నో మావాడు రెండోసారి రావడం. ఎగ్జామ్స్ ఉండే డిగ్రీ అయిపోయినాయి. ఇంకా ప్రతి వీక్ వస్తా అన్నాడు. చెప్పురా ఏమన్నా చెప్తే ఉండే. ఏం లేదు బాబాయ్, వీడియోస్ మాత్రం జబర్దస్త్ చేస్తుండు. లాస్ట్ వీడియో ఎట్లుంది? లాస్ట్ వీడియో మాత్రం పర్ఫార్మెన్స్ మస్తుంది. పుష్పరాజ్ అంటే నీకు ఈరోజు చేపలు చేసుకుని చెప్పలేనా ఎవరు? ఎవరు చెప్పలేదు. ఏమని చెప్పినారు నీకు? ఏం చేసుకున్నావు? సాంబారు చెప్పలేవారు నీకు? ఆగు చెప్పు. సాంబారు అన్నం చట్నీ అన్నారు. ఎవరన్నా సూరన్న. మళ్ళా నీకు చేపలు ఇచ్చిన ఏమైనా బాధపడుతున్నాను? మేమైతే బాధపడతలేము. మళ్ళా మావాడు రెండో వీడియోకి వచ్చినాడు దినేష్ గారు. మళ్ళీ వచ్చిన హాయ్ చెప్పారు అందరికి. హాయ్ చెప్పు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన ఎందుకు కూర్చున్నావు రా మామ? ఎక్కువ అంటుకోవడానికి అంటుకున్నా కానీ తొందరగా వస్తుంది. హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను వీయడం ఇది. నేను పూస్తుంటే వాడు ఎవడు తరుణ్ గాడు ఆయిల్ వేసి పోయామంటే మళ్ళీ కడిగి పూస్తున్నా. సర్వే పెడుతున్నా చేపల కడికి. ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ మనకు తగినంత 3 కిలోల చికెన్ ఫిష్ అయితే పోసా నేను. ఉల్లిగడ్డ వేస్తున్నా. మనకు తగినన్ని అయితే జీలకర్ర ఆవాలు వేస్తున్నా. పసుపు వేస్తున్నా. అల్లం పేస్టు. టమాటాలు వేస్తున్నాం. రారా బబులు ఇటు కూర్చో. ఇష్టమైన పాట చెప్పు. నేను పాడతాను. ముద్దల్లా వీక్ పెడతాది. మసంగా వాడతావు. ధనియాల పొడి తగినంత మనకు. తిన్నోళ్ళు అందరు అబ్బా ఏమన్నా ఉంది ఎప్పుడు చేపల పులుసు చేసుకోవాలా, ఎప్పుడు చేపల పులుసు చేసుకోవాలా అనాలా. చింతపండు పులుసు. చింతపండు పులుసు వేస్తే ఏంటంటే టేస్ట్ వస్తుంది. పులుసు కంపల్సరీ చింతపండే కావాలి. మంచిగా టేస్ట్ వస్తుంది. ఖతర్నాక్ టేస్ట్ వస్తుంది. చింతపండు పులుసు తిని చేప ముక్కలు ఇట్లా నలిచి పరేసి ముళ్ళు కూడా పక్కకూడదు. ముళ్ళు కూడా రాయలసీమ కుర్రోళ్ళు సప్పరించి పరేయాలి అలా. సాల్ట్ అయితే మనకు తగినంత వేసుకుంటున్నాం. పులుసుకైతే వాటర్ వేస్తున్నాం. ప్లేట్ పోస్తున్నా వాటర్ మరగడానికి. ఆటోలో యాసకు పెడుతుంటివి. డీజిలే. డీజిలేనా? పుష్పరాజు కాదు. అలా పటేల్ సెంటర్ కన్నా గాదిబొమ్మ కాడ. నందికొట్టుకురా కాదు పాలపాడు. ఆటోలలో మాక్సిమం సాంగ్ ఇది కదా పెట్టేది. నన్ను వీడిపోకుమా కోరుకు
అనుకుంటుంది కాసేపైనా అంతా కలవరించి బటర్ అయితే అలా ఓటుకున్నావు కదా ఇంత కూడా ఓటుకో ఆయన పోదు మనం ఓట్టుకోవాలి రజర్ తెచ్చి గీకుతున్నా ఇంత ఆవిడ పొద్దున షేవింగ్ చేసుకున్నాం మళ్ళీ గీక కుడుతూ ఆయన తింటా కారం కారం వేస్తున్నా పాడు మరి దాంట్లోనే చేపలు వేసినాక కల్పనకి రాదు కదా ఏమేస్తామన్నా కొబ్బరి పొడి మరుగుతుంది. ఇది స్పెషల్ గా ఫిష్ మసాలా ఇంటికా నుంచి కొంచెం లైట్ గా లవంగాలు ఇది మన జీలకర్ర మెంతులు అన్ని స్పెషల్ గా తగినన్ని అయితే మేము ఇంటికాంచే బాగా దంచుకొని నూరుకొని వచ్చినాము. ఇప్పుడైతే నేను మసాలా అయితే వేస్తున్నా. చేపలు తీసుకురా ఎన్నిసార్లు చెప్పాలా మీకు తొందర పిల్లగా ఇంకా చేపలు అయితే మేము పులుసులు అయితే వేస్తున్నాము. సూపర్ నల్చి వర్జంగా లాస్ట్ సేర్వ కూడా మిలవద్దు మళ్ళీ అట్టున్నాడా మన చేపల పులుసు మొత్తం. నాకైతే ఇప్పుడే ఎవరిని అందరినీ పగ దొబ్బి ఊకే మట్టంగా సర్వసర్వ ఎత్తుకుపోయి ఒక సడ కూర్చుందాం అనిపిస్తుందనా. మా అక్షయగాడు మా రోహన్ గాడు మా ఆయన కొడుకు ఇంకో చిన్న కొడుకు మా ఆయన కొడుకు వీడు తేజ లేడు ఆయన కొడుకు. వీళ్ళు ఈ సండే సతాయిస్తారు రావాలా 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 అని. సండే ఫైనల్ గా అయింది. ఏమిరా వీడు చేటుగాడు వీడు ఫోన్ కోసం అని అడిగినాడు. వీడు వేస్ట్ గాడు ఫోన్ కావాలా నీకు ఆడ ఏమన్నా చెప్పు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయ. నేను కాదురా నువ్వు ఏ బొమ్మలు చూస్తావు ఎక్కువ మోటు పట్లు నువ్వురా అక్కడ చూసి డోరా డోరా మా వాడు నువ్వు కూడా డోరా. ఉల్లిగడ్డలు చిన్నప్పుడు మనం ఊర్లో తీసుకుపోయి మంటలు వేసుకొని కాల్చుకొని తర్వాత పొట్టు తీసుకొని సూపర్ ఉంటుంది. బియ్యం కడుకుంటాం 3 కిలోలు. ఉల్లిగడ్డలు పోయినట్టయితే ఖతర్నాక్ కానీ ఇప్పుడు ఈ పొట్టు తీసుకొని తింటుంటే దీని టేస్ట్ ఖతర్నాక్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బియ్యం వేస్తున్నాం. అశోక్ అన్న అల్లు అర్జున్ ఫ్యాన్ అంట. బట్ స్టెప్ నేర్చుకున్నాడు. ఫస్ట్ ఏం లేదా ఇట్లా నిలబడాలి స్ట్రైట్ గా నిలబడి కాలు పెట్టరా నువ్వు కాలు పెట్టు. పుష్పా 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 చెప్పు వదిలేసి పుష్పరాజ్ పుష్పా 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 పుష్పరాజ్ మళ్ళీ చెప్పేసుకున్నారా మీరు అందరూ చేయాలి దా మళ్ళా ఇటనాలా ఇక ఏమన్నా అల్లు అర్జున్ పెట్టుకో పెట్టుకో ఓకేటా
సూప్ ఇది చేయబెట్టు సూపర్ అన్న అడ చెప్పు అన్నకి చెప్పు ఎట్టుందిరా సూపర్ 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 ఈ రోజు మనం ఇక్కడికి వచ్చినాం కదా ఎట్లా అనిపిస్తుంది వాతావరణం అంతా వాతావరణం మొత్తం చల్లగా ఉంది వాన పడుతుంది ఏమనుకుంటున్నాం వాన పడకూడదు ఈరోజు మనం తినేంత వరకు మన క్రికెట్ ఆడాలి ఈరోజు మొక్కు మళ్ళా దేవుని గట్టిగా దేవుడా చెప్పు నేను చెప్పినా చెప్పు దేవుడా వర్షం పడకూడదు వర్షం పడకూడదు మీ తినేంత వరకు క్రికెట్ రేపు పడు దేవుడా దేవుడా అంటే అయితే రేపు దేవుడా ముద్దు పెట్టు సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ మువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ కొంచెము నాకాడికి వచ్చు తీసప్పుడే ఫ్రెండ్స్ మా వంట అయితే మొత్తం రెడీ అయిపోయింది. రైస్ అయిపోయింది, చేపల కూర అయిపోయింది. ఇప్పుడైతే మేము తినడానికి స్టార్ట్ అవుతున్నాము. క్లైమేట్ అయితే కొంచెం వానమూన ఉంది, ఆల్రెడీ లైట్ గా చినుకులు పడుతున్నాయి. ఇది ముందే చేపలు ముళ్ళు ఉంటాయి, ఒకవేళ బడబడ వాన పడింది అనుకో నాలుగకో గిలికో స్వేనాల్సిందే. ఇంకా ఎట్టుంది బాబాయ్ చేప ముక్క అట్ట వేసుకుంటుంటే నెయ్యి గరిపినట్టు గరిపోతుంది. అన్నా పుష్ప2 ఎంత హిట్ మా చేపల పులుసు అంత హిట్. ఆల్రెడీ టాక్ చెప్పేసినావు బామర్ది. చరణ్ సూపర్, తరుణ్, బాలు, అశోకన్న, పవన్, అక్షయ్ ఎట్టుందిరా, కౌశిక్, దినేష్ ముక్క చూడు ఎట్టు ఉడికిందో. ఇంకో దినేష్ మా బబ్బులు గాడు. ఇక్కడ ప్లేస్ సరిపోవాలని చెప్పి పక్కన కూర్చున్నారు. బాగుంది, ఎట్టుంది? తప్పండి పులుసు తిని చేప ముక్కలు ఇట్లా నలిచి పడేసి ముళ్ళు కూడా పక్కకూడదు. ముళ్ళు కూడా రాయలసీమ కుర్రోలు సప్పరించి పడేయాలి అలా. అంటే ఎక్కువసేపు కాదు, మంచి ఒకటి సిగ్నేచర్ స్టెప్స్. 1 స్టార్ట్, 3 2 1 ఏయ్ 2 1 చెప్పు. పొయ్యి కింద కట్టెలు బాగా దొరికినావు కదా పలు. అవు నిజంగా కట్టెలు మంట మనకి ఇంత బాగా అయితే అంత కర్రీ కానీ రైస్ కానీ బాగా అవుతాయి. మాక్సిమం బాగా ఉన్నాడు. అవు మాక్సిమం బాగాడే ఉన్నాడు అలా. చేపలు ముక్కలు రుచి చూసుకుంటా, అన్నం ఉడుకుతుందా లేదా అని అన్న చూసుకుంటా వచ్చే మంచి పొయ్యి కాల్చి జరుగుతలేడు. బాగుంది. ఏం బాగుంది, ఎట్టున్నాయి మన వీడియోలు? వీడియోలు బాగున్నాయి, కొంచెం బాగా డెవలప్ అయితే బాగుంటది. చెప్పు మన చూస్తులకి ఏమన్నా సబ్స్క్రైబ్ చేయండి అని. మీ ఊరోళ్ళు ఉన్నారు కదా, సపోర్ట్ చేయండి. మేము ప్రతి వారం కంటిన్యూస్ పనిచేస్తాం. 6 రోజులు, శనివారం నుంచి సోమవారం శనివారం దాకా. సండే రోజు ఇట్లా ఎక్కడన్నా చుట్టుపక్కలకి వెళ్ళి ఇట్లా వంట చేసుకుంటాం. అది వెళ్ళిపోయినారు. ప్లీజ్ షేర్, సర్ప్రైజ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే తినేసినాము మంచిగా. దేవుని దయ వల్ల, వర్షం వల్ల ఏం ఆటంకం జరగలే. ఇంకా మా ఊళ్ళో క్రికెట్ ఆడదాం అంటే క్రికెట్ ఆడి కొంచెంసేపు ఒక 2 గంటలు 3 గంటలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. సో ప్లీజ్
వాచ్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ రాయలసీమ కుర్రోళ్ళు. And don't forget to comment.